సహజ వనరులను సరైన విధంగా వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పిలుపునిచ్చారు. లేకుంటే భవిష్యత్ తరాలను ప్రమాదంలో నెట్టినట్లవుతుందని చెప్పారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఆ పనులకు వెంకయ్య నాయుడు అందిస్తున్న సహకారాన్ని ధన్కడ్ కొనియాడారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో అక్షర విద్యాలయం స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పాల్గొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టు అందిస్తున్న సేవలను చూసి అబ్బురపడ్డారు. యాజమాన్యాన్ని అభినందించారు. చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకటను ప్రశంసలతో ముంచెత్తారు. స్వర్ణ భారత్ 23 వసంతాల ఉత్సవం అందరి పండుగ అని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును కొనియాడారు. వెంకయ్య నాయుడు ఆలోచనలు, ఆదర్శాలు అనుకరించడం సులభం అనిపిస్తుందని, కానీ ఆయనలా వాస్తవ రూపంలో చేసి చూపడం కష్టమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. అవసరమున్న వాళ్లకు ఆపన్న హస్తం అందించాలనుకోవడం ఎవరైనా ఊహించారా? నేను ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇదే గమనించానని, డ్రాపౌట్లకు చేయూతనిచ్చి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చారని గుర్తు చేశారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదని, భారతీయుల స్వప్నం సాకారమవుతుందని వెల్లడించారు. ఆయనకు కృతజ్ఞత తెలిపేందుకు తన వద్ద మాటలు లేవని కొనియాడారు. వెంకయ్య నాయుడు వల్ల తనకు విశేషాధికారం వచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు ఎవరూ చేయూతనివ్వలేదని గుర్తు చేసుకున్నారు. తాను వెంకయ్య నాయుడిని కలిశాక తన జీవితం బాగుపడిందని అన్నారు. Right from the time I stepped on the premises, what I saw, civilization in action, concern for those who need hand-holding. Can you imagine an idea? A dropout being hand-held, skill being imparted. No wonder the man rightly had an idea 23 years ago, and that Swarnim Bharat Trust, उस भारत का सपना आज हम सबके सामने साकार हो रहा है. वेंकैया नायडू जी साधुवाद के पात्र हैं. I have no words to express gratitude to him as citizen of this country and as Vice President of the nation. Let me share it with you, a personal moment. I do not know about many people whom he may have mentored, but both the Speaker Lok Sabha and myself met together 25 years ago. We both accidentally met at his place. I vividly recollect the words of wisdom, the guidance, and that what we should be doing, that is doing our duty to the nation. సొంతంగా నిలబడి అవసరమైతే వాళ్ళకు కూడా చేయూతనిచ్చే విధంగా, అలాగే యువకులు, ఈ దేశ జనాభా 143 కోట్లు యువకులను కాస్త 10th క్లాసు ఇంటర్మీడియట్ దాటి చదవలేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలు, వాళ్ళని పిలిచి వాళ్ళకి నైపుణ్య శిక్షణ 17 విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని సొంత కాళ్ళపై నిలబడిగా చేయడం స్వర్ణ భారత్ పనిచేస్తుంది. For the last 23 years we have trained more than 1 lakh students, 1 lakh youngsters. That's a proud achievement. And the Swarna Bharat Trust do not take any support fund from the government, but they will work with the government and organize programs jointly. Secondly, Swarna Bharat Trust do not allow any political speeches to be made. They invite politicians, but political speech should be apolitical. And the third one is the Swarna Bharat Trust inculcates ఇండియన్ కల్చర్, మన ధర్మం, మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు, మన పద్ధతులు, అలాగే మన తెలుగు సాంప్రదాయాలు, వీటన్నిటినీ కాపాడుకుంటూ పిల్లలకు వాటి గురించి చెప్తూ వాళ్ళకి విద్య, అలాగే నైపుణ్య శిక్షణ, ఇలా ఇతర అవకాశాలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు చేసిన కేటాయింపులకు సంబంధించిన నిధులను వేగంగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు శనివారం సాయంత్రం ప్రధాని మోడీతో ఆయన అధికార నివాసం 7 లోక కళ్యాణ్ మార్గ్లో సుమారు గంటసేపు సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి బడ్జెట్లో కేటాయించిన నిధుల సత్వర విడుదలై ప్రధాన ఎజెండాగా ప్రధానితో చర్చించారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిస్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
పోలవరం అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని కోరారు. దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశారు. అమరావతికి బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి వీలవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన వివిధ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సాయం చేస్తామని విభజన చట్టంలో చెప్పిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయాలని విన్నవించారు. అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు పనులు చేసి పోలవరాన్ని గోదావరిలో కలిపిన వైకాపా నాయకులు ఇప్పుడు దొంగే దొంగ అని అరిచినట్లు తెదేపా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. 13 నెలలు కాలయాపన చేయడం వల్లే ఆ దారుణం జరిగిందని నీతి ఆయోగ్కు నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఢిల్లీ వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. 2020 ఆగస్టులో వచ్చిన 23 లక్షల క్యూసెక్కుల వరద వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, ఇది మానవ తప్పిదమని ఐఐటి నిపుణులు చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎగువ కాపర్ డ్యాం మిగిలిన భాగాన్ని పూర్తి చేయకపోవడం వల్లే వరద నీరు సుడులు తిరుగుతూ ఇసుకను కోసేయడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు ఐఐటి నిపుణులు చెప్పారని అన్నారు. 13 నెలలు కాలయాపన చేయటం వల్లే ఆ దారుణం జరిగిందని నీతి ఆయోగ్కు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఉన్న ఏజెన్సీలను రద్దు చేస్తే జరిగే జాప్యం వల్ల డ్యాం భద్రతకు ముప్పు ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తూ పీపీఏ సీఈఓ జైన్కు లేఖ రాశారు. ఇంత చేసిన జగన్కు పోలవరం ప్రాజెక్టు మీద మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. ఆర్తిని తీర్చడానికి గుక్కడి మంచినీళ్లు అందించేటువంటి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు నిధులను కూడా మీరు దారి మళ్లించినటువంటి మీకు ఆ ప్రాజెక్టు మీద మాట్లాడే నైతిక అర్హత లేదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అంటే ఈ వైఎస్ఆర్సీపీ వైఖరి అంటే చెప్పినటువంటి అబద్ధాన్ని పదే 100 సార్లు చెప్తే అదే నిజమని చెప్పేటువంటి భ్రమ కల్పించాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఈరోజు వాళ్ళ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ అవినీతి కర పత్రిక కానీ రోజు ఇటువంటి విష ప్రచారమే. ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇంకా ఇవ్వకముందే వీళ్ళేదో ఆ రిపోర్టు తొంగి చూసినట్లుగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏ రకంగా అయితే దానికి నిపుణుల కమిటీ ఏదైతే ఉందో అందులో ఏది కరెక్టో కాదో మళ్ళీ వాటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తారు. అటువంటి డ్రాఫ్ట్ ఒకటి వాళ్ళు అధికారులకు చూపించడానికి, దాంట్లో తప్పొప్పులు సరిచేయడానికి ఇస్తే దాన్ని వాళ్ళ అవినీతి పత్రిక దాన్ని ఎడిట్ చేసుకుని దానికి కావలసిన రీతిలో దానికి భాష్యం చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి విధంగా, బురద చల్లేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ తన అవినీతి పత్రికను అడ్డం పెట్టుకుని చేసేటువంటి విష ప్రచారం. ఏపీలోని 7 విమానాశ్రయాలను 14కు విస్తరించాలనేదే లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్పోర్టులో నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తన కార్యాలయానికి చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఏపీలో విమానయాన రంగ అభివృద్ధిపై విమానయాన శాఖ అధికారులతో చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. దాదాపు 2.5 గంటల పాటు ఆ సమావేశం జరిగింది. సమీక్ష అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమీక్ష చేసినట్లు తెలిపారు. విమానాశ్రయాలకు భూమి గుర్తిస్తే తమ శాఖ తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఏపీలో 14 ఎయిర్పోర్టులను అభివృద్ధి చేస్తామని అన్నారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం చంద్రబాబు అని కృతజ్ఞతలు తెలియజేస్తూ తన కార్యాలయానికి ఆహ్వానించారని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 7 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు జరుగుతున్నాయని, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడప విమానాశ్రయాల్లో రాకపోకలు సాగుతున్నాయని అన్నారు. టెర్మినల్ భవనాల విషయంలో అవసరాల మేర ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించాము. ఆంధ్రప్రదేశ్లో నూతన ఎయిర్పోర్టుల నిర్మాణం గురించి అధికారులతో చర్చించామని, ఎయిర్పోర్టుల అభివృద్ధి, హెలికాప్టర్, డ్రోన్ సేవలు,
ప్లేన్ విమాన సేవల పెంపు అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగిందని స్పష్టం చేశారు. కొత్త విమానాశ్రయాల ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే విమానయాన శాఖ తరపున నుంచి వెంటనే చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి శుభ సందర్భంగా నిన్ననే జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారిని కలిసి పోలవరాన్ని అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఆ మీటింగ్ కూడా జరిగింది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా ఒక రివ్యూ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ ఏ రకంగా ముందుకు నడిపించాలి, ఏ అవకాశాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ని ఏ రకంగా డెవలప్ చేయాలి, అలాగే సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి మిగిలినటువంటి శాఖలో కూడా ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలన్న దాని మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిపడం జరిగింది. మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి ఆ రివ్యూకి విచ్చేసినందుకు మా మినిస్ట్రీ తరపున మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. మరి ముఖ్యంగా నేను కూడా ఈరోజు ఈ స్థాయిలో మంత్రిగా ఉన్నానంటే దానికి ప్రథమ కారణం మరి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు కూడా మేము తెలియజేసుకున్నాం. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకనంటే గత 5 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి సివిల్ ఏవియేషన్ తరపున కూడా మరి రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము కూడా సహాయ సహకారాలు అందించాలన్న ఆలోచనతో మా వంతుగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్న మాట కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాతో నిన్న భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన వివిధ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సాయం చేస్తామని విభజన చట్టంలో చెప్పిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని దానిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆపేసి సెయిల్లో విలీనం చేసి లాభదాయకంగా నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్ర సత్వర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారని పేద ప్రజల్లో ఉన్న నమ్మకం మరోసారి ఆచరణలో నిరూపితమైంది. గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం వలివర్తిపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రజనీకాంత్ కు విద్యుత్తో నడిచే ఆటోను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే రజనీకాంత్ కు ఆటోను అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు ఆటోను ఇవ్వడంపై రజనీకాంత్ ఆనందానికి అవధులు లేవు. తన సంతోషాన్ని ఆటో డ్రైవర్ రజనీకాంత్ స్వయంగా పంచుకున్నారు. సీఎం గారు మొన్న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు డీజిల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటోగా కన్వర్ట్ చేసుకుంటా నీకు ఏమన్నా ఐడియా ఉందని మళ్ళీ అడిగారండి. అడిగినప్పుడు దాని మీద నాకు ఎటువంటి అవగాహన లేదండి. కలెక్టర్ గారిని పిలిచి ఏమన్నా అవుద్దేమో చూడమని చెప్పారు, కానీ అది మన రాష్ట్రంలో లేదంటండి. చాలా మందికి ఫోన్ చేశారు, బ్రేకేజ్ స్పీటర్లను కూడా పిలిచి అడిగారు ఇట్లా కన్వర్ట్ చేయటం కుదురుద్దా కుదరదా అని. అది అవన్న పక్షంలో మీకు ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వమన్నారండి. ఈ ఎలక్ట్రికల్ ఆటో ఎందుకు ఇవ్వమన్నారంటే అండి డీజిల్ ఖర్చు తగ్గించడానికి. ఇప్పుడు ఆ ఆటో ఉందండి, డీజిల్ ఆయిల్ పోసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ పోసుకోవాలి, గేర్ బాక్స్ లో ఆయిల్ పోసుకోవాలి. నెలకు వచ్చేసరికి దానికి మెయింటెనెన్స్ 4,000 నుంచి 5,000 మెయింటెనెన్స్, ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్స్ ఉంటదండి. దీనికైతే ఛార్జింగ్ పెట్టుకుంటాం, బండి వేసుకెళ్ళటమేనండి. మామూలుగా ఫీల్ అవట్లేదండి. ఎవరికి దక్కని అదృష్టం రాష్ట్రంలో నాకు దక్కినందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి. ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, రావి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలండి. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిన తప్పులను ఇప్పటికైనా ఒప్పుకుని తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి, తప్పులు జరగడానికి కారణం చంద్రబాబేనని అంతర్జాతీయ నిపుణుల కమిటీ వెల్లడించిందని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తప్పిదం, అవినీతి, అవగాహన రాహిత్యం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని అన్నారు. ఆ నేపథ్యంలో గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ అప్పటి కేంద్ర మంత్రితో మాట్లాడి అంతర్జాతీయ ఎక్స్పర్ట్ ప్యానెల్ తయారు చేశారని అన్నారు. అందులో 2 కెనడా, మరో 2 అమెరికన్లు ఉన్నారని, ఆ నిపుణుల కమిటీ ఈ నెల 12న కేంద్ర జల సంఘానికి నివేదిక ఇచ్చిందని అంబటి వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్ణయాలన్నీ తప్పు అని, అయినా చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదే పనిగా గ్లోబల్స్ ప్రచారం చేశారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంపై బురద చల్లాలని చూశారని అన్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులన్నీ గాడిలో పడ్డాయని పేర్కొన్నారు. బాబు హయాంలో ఏకకాలంలో కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు ప్రారంభించారని, ఇది పెద్ద తప్పిదమని అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నా దానిపైనే కాఫర్ డ్యాం నిర్మించారని తెలియజేశారు.
డయాఫ్రమ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వలన మొత్తం టోటల్ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది అనేటువంటి విషయాన్ని పలుమార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన తాబేదారులు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కాఫర్ డ్యాముల గ్యాప్ను పూర్తి చేయకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అనేటువంటి వాదనని తీసుకొచ్చి తన పత్రికల్లో రాంచి గోబెల్ ప్రచారం చేసి విధ్వంసానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటను పదే పదే వల్లవేసి జనాన్ని నప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పాను, శాసనసభలో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం వలన, తొందరపాటు తనం వలన, వ్యూహాత్మక తప్పిదం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటమే కాకుండా ప్రాజెక్టు చాలా డిలే అయిపోయింది, ఖర్చు కూడా పెరిగిపోయింది అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. ఈ రెండు వాదనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు, మా వాదన మేము వినిపిస్తున్నాం. దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులకు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారి నుంచి పవిత్ర సంగమనానికి చేరుకునే రెండు వైపుల రహదారికి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి శాశ్వత రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని R&B అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పర్యాటకులు భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వీలుగా అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని CRDA అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులకు చేయవలసిన ఏర్పాట్లపై దేవాదాయ, R&B, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక, పోలీస్, CRDA, ADC, ట్రాన్స్కో అధికారులతో కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జి సృజన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల నాటికి ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవహారతులను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం చేయాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వాటికి రిపేరు నిర్వహించాలని, అవసరమైన వాటికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమ ప్రదేశాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. దీనిలో భాగంగా నవహారతులను పునరుద్ధరించి పవిత్ర సంగమ ప్రదేశానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సోమవారం నాటికి అందజేయాలన్నారు. జాతీయ రహదారి నుండి పవిత్ర సంగమానికి చేరుకునే రెండు వైపుల రహదారికి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి శాశ్వత రహదారికి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని R&B అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రహదారి కృంగిపోకుండా పటిష్టంగా ఉండేందుకు కాలువగట్లకు బందు నిర్వహించేందుకు, పాడైన ఘాట్లలో మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పవిత్ర సంగమ ప్రాంతంలో విద్యుత్ వెలుగులకు, ప్రస్తుత హైమాక్స్ లైట్లకు రిపేర్లు, కొత్తవి ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. పర్యాటకులకు, భక్తులకు వీలుగా వాష్రూమ్స్, డ్రెస్ చేంజ్ రూమ్స్, తాగునీటి ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కొండపల్లి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి శాశ్వత వైద్య కేంద్రానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో పవిత్ర సంగమ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు ఇంకనూ అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య అమానవీయ ఘటన అని NTR పశు వైద్య కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు పునరావృతం కాకుండా తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. నైట్ డ్యూటీ చేసే ప్రతి ఒక్క మహిళకు గవర్నమెంట్ రక్షణ కల్పించాలన్నారు. కోల్కతా వైద్య విద్యార్థినిపై అమానుషమైన దాడి, హత్య, అత్యాచార ఘటనను ఖండిస్తూ గన్నవరం NTR పశు వైద్య కళాశాల విద్యార్థులు నిన్న ర్యాలీ నిర్వహించారు. అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థినికి న్యాయం జరగాలంటూ గన్నవరం స్థానిక వేనస్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. గన్నవరం పశు వైద్య కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన ర్యాలీ చేపట్టి అనంతరం దోషులను వెంటనే కఠినంగా శిక్షించి వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని గన్నవరం తహసీల్దార్ శివయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు మాట్లాడుతూ ఒక డాక్టర్ విధి నిర్వహణలో అత్యాచారానికి గురై హత్య గావించబడటం చాలా ఘోరమని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ సమాజంలో ఆడపిల్లల్ని తప్పుపడుతున్నారని, చనిపోయిన వైద్య విద్యార్థిని ఏం తప్పు చేసిందని ప్రశ్నించారు. అబ్బాయిలు చేసే ప్రతి తప్పుడు పనిలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుందని, వారిని సరైన మార్గంలో పెంచాలని పేర్కొన్నారు. తమకు మరో నిర్భయ చట్టం అవసరం లేదు, కేసులు వాయిదా పడకుండా న్యాయం కావాలన్నారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు పునరావృతం కాకుండా తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ రావాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్క మహిళకు వెంటనే రక్షణ కల్పించాలని, నైట్ డ్యూటీ చేసే ప్రతి ఒక్క మహిళకు గవర్నమెంట్ రక్షణ కల్పించాలన్నారు. అత్యాచారం చేసిన వారిని వెంటనే తక్షణమే ఉరితీయాలని డిమాండ్ చేశారు. వరకు అమ్మాయిలు తప్పుగా బట్టలేసుకున్నారు, ఉండకూడని చోట్ల ఉన్నారు, రాత్రులు బయట తిరుగుతున్నారు అన్నారు. ఇప్పుడు తను ఉన్న పొజిషన్ ఎక్కడ? ఒక డాక్టర్ నైట్ డ్యూటీలో ఉంది, యాప్రాన్ వేసుకున్న బట్టలు లేని తప్పు ఉంది, వేసుకున్న ప్రదేశం లేని తప్పు ఉంది. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి? ఎందుకు చేస్తున్నారు? అందరి అమ్మాయిలు ఇలా ఉండాలి అని చెప్పే పేరెంట్స్ అబ్బాయిని, ప్రతి ఒక్క అమ్మాయి మీ అమ్మ లాంటిది, మీ అక్క లాంటిది, మీ చెల్లి లాంటిది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్రతి పేరెంట్కి అలా చెప్పాలి. అమ్మాయిలు ఇలా ఉండాలని చెప్పినప్పుడు అబ్బాయిలు ఇలా ఉండాలని చెప్పాలి. అమ్మాయిల్ని 10ంటికి ఇంటికి రమ్మన్నప్పుడు అబ్బాయిని 10ంటికి రమ్మనాలి ఇంటికి. ఎందుకంటే అబ్బాయిలది ఎంత తప్పు ఉండిద్దో అంతే తప్పు ఉంటుంది పెంచే వాళ్ళది కూడా. తప్పు లేకుండా మన పెంపకం మనం పెంచుకోవాలి. ఇలాంటివి జరిగేంత వరకు, ఇలా పెంచినంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మాకు ఇంకొక నిర్భయ అవసరం లేదు. కేసులు వాయిదాలు పడుతూనే ఉంటాయి, తీర్పు రాదు. ఇంకొకటి ఇలా చూసుకొని రెచ్చిపోతూనే ఉంటారే తప్ప న్యాయం జరగదు. సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖతం చేసి నూతన క్రిమినల్ చట్టాలు అమలు చేశారని, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కొత్త చట్టాల వల్ల ప్రభుత్వాధికారులను మరిన్ని అధికారాలను కట్టబెట్టి న్యాయ వ్యవస్థ అధికారాలు కత్తిరించి ప్రశ్నించే గొంతుకు పోరాటం చేసే ప్రజలు, కార్మికులు, రాజకీయ నాయకులు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ గా చిత్రీకరించేందుకు కుట్ర చేశారని పేర్కొన్నారు. నగరంలోని మహాత్మా గాంధీ రోడ్డు బాలోత్సవ్ భవన్ నందు నూతన క్రిమినల్ చట్టాలు, ప్రజా హక్కులు, విఘ్నాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, లీగల్ సెల్ సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుంకర రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం ద్వారా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు దోహదపడుతుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కలరాస్తోందని మండిపడ్డారు. కొత్త చట్టాల వల్ల ప్రభుత్వ అధికారులకు మరిన్ని అధికారాలను కట్టబెట్టి న్యాయ వ్యవస్థ అధికారాలు కత్తిరించి ప్రశ్నించే గొంతుగా పోరాటం చేసే ప్రజలు, కార్మికులు, రాజకీయ నాయకులు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్గా చిత్రీకరించేందుకు కుట్ర చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన క్రిమినల్ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. పేరు మార్చి దేశద్రోహం అని చెప్పి ఎవరినైనా ఆ కేసులో పోలీసులు ఇరికించేదానికి అవసరమైనటువంటి విధంగా ఒక డెఫినేషన్ పెట్టి 152 సెక్షన్ కూడా బిఎన్ఎస్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు, ప్రభుత్వ అధికారుల మీద సామాన్యులు ఏదైనా ప్రైవేట్ కేసు పెట్టాలంటే అటువంటిది జరగని పరిస్థితిని కూడా తీసుకొచ్చారు. సంఖ్యలు వేసి ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటానికి అనేటువంటిది గతంలో సుప్రీంకోర్టు సరైనది కాదు, ఇది అటవిక దీని పాలనకి, అటవిక ఆలోచనలకి ఇవి నమూనాలు తప్పితే మరొకటి కాదు అని చెప్పింది. కానీ ఈ రోజున మరి ఎవరినైనా సరే సంఖ్యలు వేసి అరెస్ట్ చేసేదానికి పోలీసులకు అధికారాలు కట్టబెట్టడం అనేటువంటిది కూడా అది ఏ విధమైనటువంటి ఆధునిక సమాజం ఒప్పుకునేటువంటిది కాదు అనేటువంటిది మనం అర్థమవుతాం. బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టు భారతదేశానికి సంబంధించి బెయిల్ లాని మీరు మార్చండి, అనేక మంది విచారణ ఖైదీలు జైళ్లలో లక్షల కొద్దీ మగ్గుతూ ఉన్నారు అనేటువంటిది అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ వాళ్ళని ఆ ఆలోచనలు చేయకుండా బెయిల్కు ఉన్నటువంటి హక్కుల్ని మరింత రిజిడ్గా ఉండేటట్టుగా బెయిల్ రాని పరిస్థితులుగా ఈ చట్టాలను తయారు చేశారు. ఈ చట్టాలు ఏమాత్రం స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర ప్రజల కోసం వచ్చినటువంటి చట్టాలు కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.